అగో యాక్సిడెంట్ అయ్యారా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూడండి ఎంత దూరంలో పడ్డదో. ఈ రోడ్ నుంచి ఆ రోడ్ నుంచి అక్కడ పొలాల్లోకి వెళ్ళిపోయింది కార్. నిన్న రాత్రి జరిగింది కార్ యాక్సిడెంట్. మామూలుగా వాళ్ళేగా కార్ అయితే. ఎట్లా జరిగింది, ఏం జరిగింది ఒకసారి ఇక్కడ బ్రదర్ని కనుక్కుందాం. మీకు చెప్తా ఏం జరిగింది అనేది. చూడండి. సో స్టోరీ ఏం జరిగింది చెప్తా చూడండి. ఫస్ట్ కార్ చూడండి, నేను విజువల్స్ వేస్తా. కార్లో ఉన్న వాళ్ళకైతే ఏం కాలేదు ఫస్ట్ థింగ్. అండ్ కార్లో ఉంది ఒకటే బ్రదర్. నైట్ టైం ట్రావెల్ చేస్తున్నాడు. సడన్ గా బర్రెలు కనిపించినాయంట. సో లెఫ్ట్ కొట్టేసరికి మొత్తం పోయి పొలాల్లో పడ్డది. నైట్ ఎవరో లారీ డ్రైవర్ వీటిని లారీతో గుద్దేసి వెళ్ళిపోయిందంట, బఫెల్లో 7. సో ఈ బ్రదర్ వాటిని చూసి సడన్ గా లెఫ్ట్ కొట్టిండు. అట్లా యాక్సిడెంట్ అయ్యి. సో ప్రజెంట్ ఎవరికి ఏం కాలేదు. ఫ్రెండ్స్, ఎవరైతే యాక్సిడెంట్ అయిందో ఆ బ్రదర్ నాకు వీడియోస్ అయితే షేర్ చేసిండు. అండ్ ఇక్కడ రెగ్యులర్గా యాక్సిడెంట్స్ అవుతున్నాయంట. సో కొంచెం చూసుకుంటే బెటర్. వీళ్ళు ఇక్కడ చాలా బర్రెలు ఉంటాయి అన్నమాట. నైట్ ఆ బర్రెలు అడ్డు రావడం వల్ల లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. వీటిని తప్పిద్దామని చెప్పేసి వెళ్ళిపోయాలి. బట్ సో అది జరిగింది. నేను కొన్ని విజువల్స్ వేస్తున్నా చూడండి. సో నైట్ టైంలో అట్లా రోడ్ మీదకి వస్తే అవి చనిపోతాయి, వాటి వల్ల మనం కూడా చనిపోతాం. సో వాటిని కొంచెం చూసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఈ బ్రదర్ కూడా అదే చెప్దాం అనుకున్నాడు, వీడియో నాకు సెండ్ చేసి. ఇక్కడ ఉంటాయి చాలా బర్రెలు ఉంటాయి ఇక్కడ వీళ్ళకి. మేబీ ఇవేం వీళ్ళేమో. సో ఎవరికి ఏం కాలేదు, అది హ్యాపీ. సో మీరు కూడా ట్రావెలింగ్లో చేసేటప్పుడు సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. బికాస్ మరీ ఎక్కువ డ్యామేజ్ కాకపోయినా కొంచెం డ్యామేజ్తో ఉంటారనమాట. సో సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. అండ్ స్పీడ్ కూడా కొంచెం చూసుకోండి. ఎప్పుడు మనదే నడవాలంటే నడవదు కదా. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, గో సేఫ్, మూవ్ సేఫ్, స్టే సేఫ్, లివ్ సేఫ్ అండ్ దెన్ బ్యాక్ సేఫ్.